వెల్కమ్ టు కై టీవీ మీడియా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే తదనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుండగా వాటికన్నా ముందే త్వరలో గ్రేటర్ హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఆయనపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్పీకర్ నిర్ణయం కంటే ముందే ఆయనతో రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దానంతో ఎప్పుడు రాజీనామా చేయించాలి అనే అంశంపై ఏఐసిసి ఆరా తీస్తున్నట్లు టాక్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీల నుంచి వాదనలు వినే ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే ఈలోపే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు అక్టోబర్ 31 లోపు స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని తీర్పునిచ్చింది. కానీ స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని బీఆర్ఎస్ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీనికి తోడు 2 రోజుల క్రితం వెస్ట్ బెంగాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని అక్కడి హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేంద్రపై వేటుపడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వేటు కంటే రాజీనామా బెటర్ అని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. చాలా రోజుల క్రితమే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాలని దానం నాగేంద్రకు అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తీర్పు ఆధారంగా రాజీనామా అంశంపై నిర్ణయం తీసుకుందామని పెండింగ్ లో పెట్టినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయంతో ఖైరతాబాద్ లోను బై ఎలక్షన్ కు వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే రాజీనామా ఎప్పుడు చేయాలనే అంశంపై ఏఐసిసి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఇతర సీనియర్ నేతలు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత 10 ఏళ్లుగా జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఉనికి లేదు. అక్కడ ఉన్న లీడర్లు కేడర్ కారు గుట్టికి చేరారు. అయినా బై ఎలక్షన్ లో మంచి మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచారు. మాసు లీడర్ గా గుర్తింపు ఉన్న దానం నాగేందర్ రాజీనామా చేస్తే ఖైరతాబాద్ లో కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని పార్టీ వర్గాల్లో టాక్ ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కేడర్ లీడర్లు ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో గెలిచిన ఊపు ఉంది. సో ఈ అంశంపై ఏఐసిసి నుండి తొందరలోనే ఓ క్లారిటీ రానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.